నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నానమ్మా. అక్క, అనఘాష్టమి వ్రతం చేసుకోవాలి అని మనం పోయిన సంవత్సరం కూడా చేయించాము. మీరు లత గారు కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసం వచ్చేస్తోంది విశేషంగా. అనఘాష్టమి ఏమైనా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా? ఉన్నాం పద్మిని. చేద్దాం తప్పకుండా. ఆ. ఎందుకు అనంటే స్వామి అనుగ్రహము ఎలా ఉండాలి అనంటే సిరి సంపదలు అనేవి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ పరిడవిల్లాలి అని చెప్పి అందరం కోరుకోవాలి. ఎందుకు అనంటే ఎవరికైనా కూడా చాలా బాధ కలిగించే విషయం ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం. ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం దగ్గర నుంచి అన్నీ కూడా దానివల్లే ఉంటాయి అనేది నా గట్టి నమ్మకం. ఖచ్చితంగా. ఎవరిని ప్రశాంతత ఉండాలి కదా. ఎవరిని కదుపు మాకు బలానా చోటు నుంచి డబ్బులు రావాలండి, బలానా వాళ్ళు మోసం చేశారండి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం అన్నమాట. అలా గురువు అనుగ్రహం ఉంది అని అంటే నీకు ప్రతీది సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలన్నా, ఆయురారోగ్యాలన్నీ పుష్కలంగా ఉండాలన్నా, క్రితం జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని అన్నా, ఈ జన్మలో చేసిన కర్మ ఏదైనా సరే తెలియక చేసింది, లేదు అప్పుడు ఏదో ఆవేశంలో చేశామండి, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాము, దాని పాప ప్రక్షాళన కూడా కావాలి అని అనుకున్నా, ఏదైనా కూడా గురువు అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి గురువు మనకి దత్తాత్రేయ స్వామి అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైతే స్వామి లక్ష్మీదేవితో ఉంటారో ఇంకా అత్యంత కరుణ కలిగి ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. దత్తాత్రేయ స్వామికి పేరు ఏంటి అని అంటే స్మరణ మాత్రేణ సంతుష్టుడు. ఇప్పుడు మనం ఇలా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అంటే వెంటనే ఆయనకి చాలా సంతోషం అనిపిస్తుందట. కరుణ అనేది కళ్ళలో కనపడుతూ ఉంటుంది స్వామిది. ఎందుకంత అందంగా కనపడతారు మనకి స్వామి? ప్రేమ, కరుణ, అవ్యాజ్యమైన ప్రేమ, అలాగే కరుణ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ మొహంలో చాలా అందం అనేది తొనకిసలాడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాంటి అందం ఎక్కడ కనపడుతుందంటే కృష్ణ పరమాత్మ. అవును, అవునా? అలాంటి అందమే మళ్ళీ మనకి దత్తాత్రేయ స్వామిలో కూడా కనపడుతుంది అనమాట. అమ్మవారు ఎంత బాగున్నారో అని అనుకుంటాం. ఎందుకు అనంటే కరుణ అనేది అమ్మవారి కళ్ళల్లో ఉంటుంది కాబట్టి. అలా మనం దత్తాత్రేయ స్వామికి అమ్మవారి పక్కన ఉండంగా అంటే ఇంకా అష్టసిద్ధులు ఆయన పిల్లలుగా ఉన్నట్టే అన్నమాట. కాబట్టి ఈ అనఘా వ్రతం ఏదైతే చేసుకుంటామో అది చేసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సుఖశాంతులు అనేవి ఉంటాయి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు ఎవరు చెప్పినా ఈ ఛానల్ పెట్టడం కంటే ముందు అనఘాష్టమి వ్రతం గురించి ప్రత్యేకంగా నాకు తెలియదు. కానీ చెప్పిన వాళ్ళందరూ కూడా బాబు ఎంత పవర్ఫుల్ తెలుసా, ఎంత పవర్ఫుల్ తెలుసా, అది చేసుకోండి తిరిగి మొత్తం జీవితం తిరిగిపోతుంది అని అంటారు. అసలు నిజంగా ఫస్ట్ టైం విన్నప్పుడైతే అవాక్క అయినటువంటి పరిస్థితి. ఏమిటి అంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్. అందుకే గణపతి సచ్చిదానంద స్వామి వారు అయితే చాలా విశేషంగా ఈ అనఘాష్టమి వ్రతాన్ని చేయించడం అనేది పరిపాటి మనందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఎప్పుడు చేసుకోబోతున్నాం మనం? మనం ఆషాఢ మాసం వచ్చే శుక్లపక్ష అష్టమి నాడు చేసుకుందాం. ఎప్పుడు వస్తుంది అక్క? మనకి జూలై 14వ తారీఖు నాడు వస్తుంది. ఇంకా చాలా అదృష్టం ఏంటి అంటే చిత్తా నక్షత్రం కూడుకున్నది. ఓకే, సో తెలియని వాళ్ళ కోసం చెప్పండి, ఏంటి చిత్తా నక్షత్రంతో అంత అంటే సంతోషపడాల్సినటువంటి విషయం? శ్రీపాద శ్రీవల్లభుల నక్షత్రం చిత్తా నక్షత్రం. ఆయన మనకి వినాయక చవితి నాడు పుట్టారన్నమాట. చిత్తా నక్షత్రంలో పుట్టారు. అయితే చిత్తా నక్షత్రం నాడు మనం ఏదైనా పూజ చేసుకుంటే దత్తాత్రేయ స్వామిది ఎలాంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి. అరుణాచలము అనంటే ఎలాంటి పాప దోషాలైనా కూడా స్వామి క్లియర్ చేసేస్తారు అక్కడికి వెళ్తే అని చెప్పి. అరుణాచల నామము 3 సార్లు అనుకుంటే చాలుట. ఓం నమ శివాయ మంత్రం ఎన్నోసార్లు జపం చేసినట్టుట. అయితే స్వామి పర్టికులర్ గా చెప్తారనమాట, చిత్తా నక్షత్రం నాడు
మంగళవారం నాడు నేను అరుణాచలేశ్వరుని రూపంలో ఉంటాను, ఆ కాంతే నేను అని చెప్తారు స్వామి. ఆహా. మ్మ్. కాబట్టి చిత్తా నక్షత్రం నాడు మనం చేసుకుంటే గనక మనం అరుణాచలంలో దత్తాత్రేయ స్వామిని పూజించినంత ఫలితం ఉంటుంది. మ్మ్. కాబట్టి ఎవరైనా కూడా చిత్తా నక్షత్రం నాడు అనగాష్టమి చేసుకుంటున్నాము అని అంటే అది చాలా అదృష్టవంతులమైతేనే చేసుకుంటాం. అద్భుతం. ఇంకొక అంటే స్వామి డిసైడ్ చేస్తారు మ్మ్. మనం ఎప్పుడు చెయ్యాలి అని చెప్పి. మీకు ఒకటి చెప్తాను నేను. 2016లోనే చేసుకున్నాను, నాకు బాగా గుర్తు అనగాష్టమి వ్రతము. అంతకు ముందు 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను చేసుకోవాలా? చేసుకోవాలి అని చెప్పి. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే మార్గశిర మాసము శుక్లపక్ష అష్టమి నాడు చేసుకోవాలి అంటే నాన్నగారిది తిథి ఉంటుందన్నమాట, సప్తమి రోజు. ఆ భోజనం చేసిన తర్వాత మనం ఏది కూడా దేవుడి సామాన్ ఏవి తీసుకురాకూడదు అనేది మ్మ్. మా ఇంట్లో అంటూ ఉంటారు, మన ఇళ్ళలో అందరూ అనేది. మ్మ్. ఆ రోజు ప్రసాదం తిన్నాక మళ్ళీ మనం నెక్స్ట్ డే తల్లంటి పోసుకుంటే కానివ్వు మనం శుద్ధులం అవ్వం, పూజ చేసుకోవడానికి ఉండదు. అయితే ఐడియా రాలేదు చూడు, ముందు రోజే షష్ఠి రోజే తెచ్చుకుని పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఆ అష్టమి రోజు పూజ చేసుకోవచ్చు కదా అని ఐడియా రాదు. అయ్యో మనం భోజనం చేస్తాంగా, నెక్స్ట్ డే మనం తలంటి పోసుకునే దాకా స్వామి పూజ చేయొద్దు కదా. ఈ 2 సంవత్సరాలు ఇలానే గడిచిపోయింది నాకు. పౌర్ణమి ఏమో అమ్మది తిథి ఉంటుంది అనమాట, ఓ. మార్గశిర పౌర్ణమి. ఆ. ఆ రోజు చేసుకోవడానికి లేదా అని అనుకున్నాను, కానీ ఏ రోజైనా అష్టమి చేసుకోవచ్చు అనేది మా ఇంట్లో లేదు అప్పుడు. మ్మ్. అనగాష్టమి అప్పుడే చేసుకోవాలి అని. తర్వాత నా అంటే పాపం పరిపక్వం అయిన తర్వాత, కర్మ పరిపక్వం అయిన తర్వాత, పాప ప్రక్షాళన అయింది అన్నాక అసలు ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనేది చూద్దాము అని గూగుల్లో సెర్చ్ చేశాను. మ్మ్. సెర్చ్ చేస్తే అవాక్ అయిపోయాను. ఏ అష్టమైనా చేసుకోవచ్చు, ఏ గురువారం అయినా చేసుకోవచ్చు అంటే, అయ్యో. అయ్యో 2 సంవత్సరాలు ఇట్లా వదిలేసానే నేను అని చెప్పి అప్పుడు ఇంకా వెంటనే అన్ని తెచ్చేసుకోవడము. ఆ రోజు ఆ నాన్నగారి తిథి అయిన తర్వాత నెక్స్ట్ డే తలార స్నానం చేసేసుకొని మళ్ళీ ఇంట్లో అంతా శుద్ధి చేసేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. ఇంకా ఫోటో దగ్గర నుంచి అన్ని ఇప్పుడంటే మనకు దొరుకుతున్నాయి, కానీ అప్పుడు లేదు. ఇంత దత్తాత్రేయ స్వామిని మనం ప్రాచుర్యం అసలు లేదు. వదిలేసాంగా. అవును, వదిలేసాం. నిజంగా నిష్టల చెప్పాలంటే పేర్లతో వదిలిపడేసాం. నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ పుణ్యం అని చెప్పి ఖచ్చితంగా. మళ్ళీ స్వామి అందరి జీవితాల్లోకి రావడం అనేది జరుగుతుంది. Right. కాబట్టి అప్పుడు ప్రింట్ తెచ్చుకొని అవన్నీ చేసుకున్నాను అనమాట. Beautiful. ఇంతమందికి అంతమంది కలిసి చేసుకుంటున్నారు స్వామి అంటే అది చూడడానికి కూడా మనం కూడా ఎంతో అదృష్టవంతులంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా. మరి ఎక్కడ ఉండబోతుంది అక్క? ఎక్కడ అంటే వస్తారు కదా, ఎలాగో వచ్చి పార్టిసిపేట్ చేస్తారు ప్రేక్షకులు కూడా, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో. మరి ఎక్కడ ఉంటుంది పూజ? స్వామి దయ వల్ల నేను ఎక్కడైతే ఔదుంబర వృక్షం ఉంటుందో, మేడి చెట్టు ఉంటుందో ఆ గుళ్ళో చెయ్యాలి అనేది నా సంకల్పం. స్వామి సత్సంకల్పానికి ఎప్పుడు కూడా స్వామి అనుగ్రహం తోడై ఉంటుంది అని మన గానగపురం యాత్రే మనకి రుజువు చేసింది, అవునా కదా. అలా తప్పకుండా అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. లేదు అంటే గనక కృష్ణుడి గుడిలో అయినా చేసుకుందాం. మనం రాముల వారిది చేసుకున్నాం చూసావా, ఎల్బీ నగర్ లో, అక్కడన్నా చేసుకుందాం. ఎల్బీ నగర్ లో అవును. కానీ అందరూ కూడా దండం పెట్టుకోండి, ఔదుంబర వృక్షం దగ్గర ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చేసుకోవాలి అని చెప్పి తప్పకుండా అందరూ దండం పెట్టుకోండి. ఒకవేళ అవ్వకపోతే బాధపడద్దు, కృష్ణుడు అంటే కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు అంటే దత్తాత్రేయ స్వామి. మీరు చూడండి, కృష్ణాష్టమి రోజు చేసుకుంటే కూడా చాలా మంచిది అని చెప్పి రాస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అలా బాధ పెట్టుకోకూడదు. ఎప్పుడైనా గానీ స్వామి సంకల్పం తోడైతే గానీ ఏది చేయలేం మనం. ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పి స్వామి డిసైడ్ చేస్తారు. ఇది గానగపురం యాత్ర అప్పుడు కూడా ప్లానింగ్ అనేది మనం వేసుకున్నాం, ఐటనరీ ఇలా చేద్దాం, కానీ స్వామి సంకల్పం తోడైతే ఇంకా బాగుంటుంది పద్మిని అని అనుకున్నాము. పాదుకా దర్శనం అందరూ తెల్లవారుజామున 3ంటికి వచ్చారు పద్మిని, అందరూ వచ్చారు. ఒకళ్ళైతే పాపం ఒక ఫ్యామిలీ రెడీ అయ్యేటప్పటికి టైం పట్టిందట, మేము బయలుదేరిపోయాం బస్సులో. 3ంటికి ఎలా వస్తారు వాళ్ళు, మళ్ళీ బస్ని పంపిద్దామా అంటే నలుగురు కోసం బస్ని ఎలా పంపించాలా ఏంటని ఆలోచిస్తూ వచ్చారా అండి అని అంటే, మేము వచ్చేసామండి గుళ్ళో ఎంటర్ అవుతున్నాం అన్నాడు ఆయన. తెల్లవారుజామున 3ంటికి వాళ్ళకి పక్కనే ఆటో ఉందిట, ఆ ఆటో అతన్ని అడిగితే దింపుతానండి అని చెప్పాట. చూడండి మరి అసలు. కాబట్టి స్వామి సంకల్పం ఉండాలి, మనం ఏదైనా చెయ్యాలి అని అంటే తప్పకుండా ఆ ఔదుంబర వృక్షం దగ్గరే అవుతుందనే నేను అనుకుంటున్నాను. రైట్ అక్క. ఎవరెవరు రావచ్చు? భార్యాభర్తలే రావచ్చా? పిల్లలు అంటే పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా చేసుకుంటే కూడా ఇమ్మీడియట్ గా పెళ్లి అవుతుంది అనేది కూడా చెప్తారు. సో మరి పెళ్లి కాని పిల్లలు కూడా రావచ్చా? పెళ్లి కాని పిల్లలు కూడా రావచ్చు. భార్యాభర్తలు వస్తే చాలా మంచిది. ఎవరైతే భర్తలు ఎవరైనా గనక మా వారు వినరండి అని గనక ఎవరైనా అనుకుంటే గనక తప్పకుండా ఈ ఒక్కసారి
నా మాటగా వీడియో చూపించండి ఉమ్. మీ హస్బెండ్ కి కానీ వైఫ్ కి కానీ. ఇది భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చేసుకుంటే చాలా కలిసి వస్తుంది. Yeah. ఇది లాంగ్ రన్ లో మనకి ఎంత హెల్ప్ అవుతుంది అని అంటే, అయ్యో మళ్ళీ మనం ఎప్పుడు చేసుకుందాము ఈ పూజ అని అనిపిస్తుంది అనమాట. Yeah. కాబట్టి తప్పకుండా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అద్భుతం. ఆషాఢ మాసంలో అనఘాష్టమి వ్రతం చేసుకోబోతున్నాం కాబట్టి మరి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. రైట్ అక్క, ఎప్పుడెప్పుడు 14వ తారీఖు వస్తుందని ఖచ్చితంగా ఎదురు చూస్తాం. ఎందుకంటే చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతము, చాలా అందంగా చేసుకోవచ్చు. చాలా సంతోషం అనిపిస్తుంది అవును. చేసుకున్న తర్వాత. ఇంకొకటి ఉమ్. ఓన్లీ మనం ఒక 50 మెంబర్స్, అంతేనా? 50 మంది జంటలకి మాత్రమే మనము చేయగలుగుతాము. ఉమ్. ఎందుకనంటే పూజలో మామూలుగా కూర్చోవడం అని కాదు, వాళ్ళు కూడా పూజ చేస్తారు. కూర్చొని చక్కగా నీకు లాస్ట్ ఉమ్. టైం నేను వేశాను కదా చార్ట్స్ అవన్నీ కూడా, అవి ఉమ్. కూడా నేను ప్రింట్ కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు చక్కగా చార్ట్ తీసుకొని వెళ్ళి ఎప్పుడన్నా మీరు చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.